హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఎగ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం చపాతీ పిండి తీసుకొని దాన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుంటే మీకు చపాతీ అనేది మెత్తగా వస్తుందన్నమాట. ఆయిల్ వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని సాల్ట్ కరిగేంత వరకు ఉంచి దాన్ని మనం చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ముద్దలా తయారైన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. తడి క్లాత్ వేసి నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు తీసుకోండి. నేను మీడియం సైజ్ తీసుకున్నాను. కింద పొడిపిండి వేసుకొని ఒక చపాతీ ఉండ తీసుకొని దాన్ని చపాతీలాగా చేసుకుందాం. ఈ విధంగా 4 లేయర్లా ట్రై చేసి చూడండి. ఇలా అయితే ఎగ్ రోల్కి చాలా బాగుంటుంది అనమాట. పల్స్గా కాకుండా ఈ విధంగా 4 లేయర్ మీద ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం చపాతీలా చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ ఖాళీ లేకుండా. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక సైడ్ మడత పెట్టుకోవాలి, సగం వరకు మాత్రమే. మళ్ళీ ఇంకో సైడ్ కూడా సగం వరకు మడత పెట్టుకొని పైన ఆయిల్ రాసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇంకా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చేసుకొని దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకుందాం. ఇది స్క్వేర్ షేప్లో ఉంటే మీకు ఎగ్ రోల్ చేసుకోవడానికి ఆ షేప్ అనేది బాగుంటుందన్నమాట, ఫోల్డ్ చేసుకోవడానికి. ఈ విధంగా స్క్వేర్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో తగినన్ని ఆనియన్స్, కొంచెం సాల్ట్ మరియు మిరియాల పొడి. మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మిరియాల పొడి బాగుంటుంది. ఒక ఎగ్ వేసుకొని మొత్తం బీట్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకోవడం ద్వారా మీకు అది కొంచెం మొత్తం ఫ్లఫీ లాగా వస్తుంది. చపాతీని ఒక సైడ్ ఈ విధంగా కాలిన తర్వాత ఇంకో సైడ్ పెట్టుకొని మనం చేసుకున్న ఎగ్ని దీని మీద వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. అలా అయితే మీకు ఎగ్ మొత్తం ఫుల్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దీనిపైన మీకు ఇష్టమైతే టమాటో సాసు, మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ టమాటా సాస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఈ విధంగా రోల్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ రోల్ అనేది రెడీ అయింది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.